హ్యాపీ దసరా. ఇవాళ దసరా అన్నట్టు వస్తుంది బాడీ అంబులు ఎవరైనా యూత్తే మమ్మల్ని ఇండియా చంపుతాడు ఇక అంటింది. నేను చెప్తారా నువ్వు ఫస్ట్ టైం కనిపిస్తుంది బ్లాగ్లో, అంటే నా సెకండ్ లాగే. కానీ వీడి పేరు విశ్వదేవ, నా స్కూల్ ఫ్రెండ్. వీడు తెలిసిందే బాలాజీ. హ్యాపీ దసరా. ఇవాళ దసరా అన్నట్టు ఇవాళ గాంధీ జయంతి కూడా. హ్యాపీ బర్త్డే గాంధీ తాతకి హ్యాపీ బర్త్డే. బాగా ఉన్నట్టుంది. ఇప్పుడు దుర్గమ్మ గుడికి వచ్చినాం మేము. అంటే ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బతుకమ్మ కుంట అంటారు అట్లనే. ఇప్పుడు ఇక్కడ మొత్తం అంతే తయారైపోయింది, మొత్తం బాగుంది. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాం. అంటే ఈ దసరా కదా రావణాసుడు పెట్టిండ్రు, ఆ రావణాసుడు తయారైతుండు చూపిస్తాం మీకు కూడా. ఎట్లా అడిగి పోతే మమ్మల్ని ఆడి నుంచి ఎడగొడతారు కావచ్చు. చూపిస్తాం కానీ లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడ కట్ట, ఈ కట్టల మీద కదా రావణాసుడు పెట్టేది, తయారు చేసి చూపించాలి కదా, చూపిస్తాయి కదా. ఇక్కడ ఇప్పుడు ఇట్లుంది, కొద్దిసేపు అయినాక దీని మీద పెట్టేస్తాడు రావణాసుడు. నైట్ అయితే ఇంకా ధూమ్ధామ్ అలచల్ ఉంటుంది, బాంబులు వేసుకుంటా చూపిస్తే. ఇంకా కింద పడదు ఇంకా బాంబులు ఏమి ఎదుర్కొంటారు అవునా? ఇందాక నా దగ్గర నుంచి కొట్టి పంపిస్తాడు. రైట్, ఇది రావణాసురుని బాడీ. ఇదేమో గద అంటారు కదా, గద త్రిశూలం పామరా అది. ఇదైతే కాలు రావణాసుడు కాలు. ఇది రైట్. ఇవేమో తలలు, ఇవేమో తలలు ఇక్కడ రెడీ అవుతున్నాయి. ఈ తలలు అన్ని దానికి పెట్టేస్తున్నాం కట్టకి. ఇప్పుడు ఆ నుంచి వెళ్తాం వీడికి. ఇది రావణాసుడి బాడీ. వీడు ఇందాక వెనకకి ఎందుకు పోయిండ్రు అంటే బాంబు తీసుకోవడానికి రావణాసుడి దగ్గర బాంబు తెచ్చి. అంటే ఇప్పుడు విశ్వగాన్ దగ్గరనే బాంబు ఉంటుందా, మన దగ్గర ఉండదు అనుకుంటుంది. బాంబు చూసింది అనుకో మనల్ని ఇక్కడ మన కొడతాడు. బాంబులు ఎవరైనా యూత్తే మమ్మల్ని ఇండియా చంపుతాడు ఇక. మనం చూడు బాలాజీ కొంచెం మౌనం పాటిస్తుంది. పేరు కట్టించినట్టుగా చేసేవన్నీ. అదే జిమ్ చేయాలరా, ఇవాళ మార్నింగ్ జిమ్ చేయలేరా, అందుకే ఇవాళ వర్కౌట్ కాలే. ఇక్కడ వేద్దాంలే. అవన్నీ నీకు సెట్ అయ్యే వర్కౌట్ మెషిన్స్ కూడా నీకు మొత్తం మ్యాచ్ బాక్స్ ఉందారా? ఇక మ్యాచ్ బాక్స్ వీరకాడ ఎందుకు బాంబురా. ఇక్కడ ఆడుకోవచ్చు. దుర్గమ్మ గుడి మొత్తం బతుకమ్మ కుంట మొత్తం డెవలప్ చేసేసారు. ఏమేమో దొరికిందంట అంటి సవారా. ఈ అగ్గిపెట్ట డబ్బా ఎన్నో దొరికింది, అగ్గిపుల్ల ఎన్నో దొరికింది. ఇంక ఈ కూరగాయలందరూ మీరు ఎంత పడతా దేనికోసమో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు ఈ నుంచి వెళ్ళిపోతున్నాం ఇక మేము. విశ్వగారి ఇంటికి వెళ్తాం. విశ్వగాడు కొంచెం దావత్ ఇస్తాడంట. లాగా అక్కడ కంటిన్యూ చేస్తాం. ఈడ మొత్తం అసలు ఇంత ఖాళీ ఉంది. నైట్ అయితే మస్తు మంది నిండిపోతారు. ఈడ నిల్చోవడానికి జాగా కూడా ఉండదు, మనకు ప్లేస్ కూడా ఉండదు. నైట్ చూపిస్తాం మొత్తం. ఇక ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. ఇక నిల్చోనికి లేకపోతే నీలాంటి వానికి ముసలోని కాబట్టి నీకు ప్లేస్ ఇస్తారు అన్నట్టు. స్టేజ్ మీద ఎక్కడైనా ప్లేస్ ఇస్తారు కూర్చోవడానికి. ఆడ కూర్చోవచ్చు నువ్వు. అంటే నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు. ఇప్పుడే దుర్గమ్మ గుడి నుంచి వెళ్ళిపోతున్నాం మేమైతే. ఇంకా ఇప్పుడు పోదామా? చనగం దుర్గమ్మ టెంపుల్. రైట్, మరి వాళ్ళ ఇంటి దగ్గర. హాయ్ గాయ్స్, ఈ బాంబులు గుర్తుపట్టినరా? ఇవి ఏడైతే ఇవి తమిళనాడు కావచ్చు కదా. తమిళనాడు ఆర్డర్ పెట్టినావు కదా. ఇవి ఇప్పుడు మేము పేలుస్తాం ఇవి. కానీ సౌండ్ మాత్రం ఘోరంగా వస్తుంది. ఇది విశ్వగారి ఇల్లు, ఈయనే వెలుస్తున్నాం మేము. ఎవడేమన్నా అంటే మాకు సంబంధం లేదు. ఇవి చూస్తేనే భయం అవుతుంది, బాంబులు చూస్తేనే.
ఏమన్నారు రా పెట్టు నీకు తెలియదు నాకు తెలియదు పెట్టు ఎవరు పెట్టారంటే ఏమో నాకు తెలియదు నీకు తెలియదు పెట్టాడా అంటింది ఏందని The next day. వచ్చేసినాం మేము ఇప్పుడే రెడీ దుర్గమ్మ గుడికి వచ్చేసాం.